హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మనబడి. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం ఇంటర్మీడియట్ సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అందించబోతున్నాం. సో చాయిస్ పక్కన పెట్టి మీరు రాసే విధంగా మేము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ మీకు అందించబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 క్వశ్చన్స్ ఇచ్చి 2 రాయమంటారు కదా, ఆ రాసే 2 మీకు అందుబాటులో ఉండే విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి అయితే మేము అందిస్తున్నాం. అండ్ ఉట్టి క్వశ్చన్సే కాదు, నెక్స్ట్ మన ఛానల్ నుంచి ఎక్స్ప్లెనేషన్స్ కూడా అందించబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఐపీతో పాటు ఖచ్చితంగా ఎంసెట్ జేఈఈ మెయిన్స్ కూడా సంబంధించి వీడియోస్ అన్ని మన ఛానల్ నుంచి అందిస్తాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ షేర్ చేయండి. అండ్ మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా హెల్ప్ అయ్యే విధంగా మన ఒక హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ అండ్ అంతకుముందు కూడా ఇచ్చాము. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ వల్ల స్టూడెంట్స్, అంతకుముందు స్టూడెంట్స్, మీ సీనియర్స్ చాలా లాభపడ్డారు. అండ్ ఈ ఇయర్ కూడా మీకు అటువంటి హెల్ప్ మన ఛానల్ నుంచి. పొలిటికల్ సైన్స్ సంబంధించి సివిక్ సెకండ్ ఇయర్ వెరీ షార్ట్స్, ఇంపార్టెంట్ వెరీ షార్ట్స్ 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ వెరీ షార్ట్, మెథడ్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్. అండ్ నెక్స్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ. సో కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయడానికి ఫామ్ అయిన కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ. సో కాన్స్టిట్యూషన్ సంబంధించి అంతా కూడా డ్రాఫ్టింగ్ చేయడానికి ఫామ్ అయిన కమిటీ ఇది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీన్ని లీడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. సో 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు, అంటే ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా, లైక్ క్రీడ్, కాస్ట్, ఇవేమి రిలీజియన్ చూడకుండా ప్రతి ఒక్కరికి 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కనుక ఓట్ రైట్ ఇవ్వడం అనే దాన్ని యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటారు. సో ప్రతి వెరీ షార్ట్ సంబంధించి ఒక 3 to 4 లైన్స్ వర్తబుల్ మ్యాటర్ రాయండి, ఓన్గా అలా రాయకుండా. 3 to 4 లైన్సే కాబట్టి ఒక పేపర్ మీద ముందుగానే ఈ వెరీ షార్ట్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేసేసుకోండి, దాన్ని అలానే సేఫ్గా పెట్టుకోండి. సో దట్ ఫైనల్ ఎగ్జామ్ ముందు మీరు జస్ట్ రివైజ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్, లైక్ రైట్ టు ఈక్వాలిటీ అండ్ రైట్ టు ఫ్రీడమ్ అండ్ రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అండ్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అండ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో ఇలా 6 ఫండమెంటల్ రైట్స్ మెన్షన్ చేసి సరిపోతుంది. ఇంకా మీరు మిగతా కూడా రాయాల్సిన అవసరం సరిపోతుంది 2 మార్క్స్కి. అండ్ నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్. సో ఏమన్నా 4 ఫండమెంటల్ డ్యూటీస్ అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెన్షన్ ఎనీ 4 పవర్స్ ఆఫ్ లోక్సభ. సో లోక్సభకు సంబంధించిన 4 పవర్స్ ఏంటో రాయాలి. సో మనకు లోక్సభ, రాజ్యసభ రెండు సభలు ఉంటాయి. సో లోక్సభ పవర్ఫుల్, లోక్సభని లోవర్ హౌస్ అని కూడా పిలుస్తారు. సో అటువంటి లోక్సభకు సంబంధించి 4 పవర్స్ ఏమైనా రాయాలి. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ అండ్ వాట్ ఈస్ జ్యుడిషియల్ రివ్యూ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో స్టేట్ లెవెల్లో ఇప్పుడు మనకి సెంట్రల్ ఎలాగైతే లోక్సభ, రాజ్యసభ ఉంటుందో అలాగే స్టేట్ లెవెల్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది అన్ని స్టేట్స్లో ఉండదు. సో ఈ అటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ కోసం 2 to 3 పాయింట్స్. నెక్స్ట్ నేషనల్ ఎమర్జెన్సీ అండ్ నీతి ఆయోగ్ అండ్ మండల్ పరిషత్ కోసం రాయండి. నీతి ఆయోగ్ అన్నది ఏంటంటే మన ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేసింది నీతి ఆయోగ్. సో అంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఏదైతే చేస్తుందో సో దాన్ని రీప్లేస్ చేస్తూ నీతి ఆయోగ్ రావడం జరిగింది. సో నీతి ఆయోగ్ ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ నుంచి స్టేట్కి రావాల్సిన అమౌంట్ సంబంధించి అలాంటివి అన్నీ కూడా దాని డీటెయిల్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిట్ చేసేది నీతి ఆయోగే. నెక్స్ట్ కంటోన్మెంట్ బోర్డ్ అండ్ డిస్క్రిషనరీ పవర్స్ టు ది గవర్నర్ అండ్ ఎనీ 4 ఎలక్టోరల్ రిఫార్మ్స్. నెక్స్ట్ ముల్కీ రూల్స్, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అండ్ విజిల్ బ్లోయర్స్. సో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ వన్ ఆఫ్ ది రీజన్ ఇది జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఏదైతే ఆ అగ్రిమెంట్లో ఉన్న ప్రొవిజన్స్ని ఫాలో చేయకపోవడం బట్టి తెలంగాణ మూమెంట్ రావడం జరిగింది. వన్ ఆఫ్ ది రీజన్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేయకపోవడము. అండ్ నెక్స్ట్ ముల్కీ రూల్, యాక్చువల్గా ముల్క్ అండ్ ముల్కీ రూల్ సంబంధించి నిజాం టైంలో ఉన్నది. సో దాన్ని ఇప్పుడు లేటెస్ట్గా ఎలాగ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, దానికి సంబంధించిన కండిషన్స్ ఏంటనేది రాయాలి ముల్కీ రూల్స్లో. నెక్స్ట్ కోయలిషన్ పాలిటిక్స్ అండ్ వాట్ ఈజ్ అకౌంటబిలిటీ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టెర్రరిజం. సో టెర్రరిజం యొక్క లక్షణాలు రాయండి. సో అందరిని భయక్రాంతులు చేసి అందరి శాంతిని పోగొట్టి సో దాని టెర్రరిజం యొక్క లక్షణాలని డిస్క్రైబ్ చేస్తూ ఒక 4 పాయింట్స్ రాయండి, సరిపోతుంది. ఇట్స్ ఎనఫ్. ఆ కోయలిషన్ పాలిటిక్స్ ఏంటంటే ఇప్పుడు ఒక పార్టీకి మెజారిటీ రాదు, 2-3 పార్టీలు కలిపి గవర్నమెంట్ ఫామ్ చేయడం. సో ఇనీషియల్గా ఇండిపెండెన్స్ స్టార్టింగ్లో కోయలిషన్ పాలిటిక్స్ లేవు, కానీ తర్వాత ఏంటంటే సింగిల్ గవర్నమెంట్కి టోటల్గా మెజారిటీ సీట్స్ రాకపోవడంతో 2-3 పార్టీస్ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడం. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ BIMSTC. సో దాన్ని ఫుల్ ఫామ్ రాసి దాంట్లో ఏంటని డీటెయిల్స్ రాయాలి. వాట్ ఈస్ పంచశీల్
నెక్స్ట్ సకల జనుల సమ్మె. సో తెలంగాణ మూమెంట్ టైంలో సకల జనుల సమ్మెకి చాలా గుర్తింపు ఉంది. సో ఉద్యమాన్ని ఒక పీక్స్ లెవెల్లో తీసుకెళ్ళిన సమ్మె ఇది, సకల జనుల సమ్మె. నెక్స్ట్ గ్రామ సభ అంటే ఏంటి, దాని యొక్క ఫంక్షనింగ్ ఏంటి అని డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ కామర్స్ అంటే ఏంటి, అండ్ లోకాయుక్త అంటే ఏంటి. సో అన్నిటికి సంబంధించి ఒక 2 to 3 పాయింట్స్ రాయండి. 3 to అంటే మనం చదువుకున్నప్పుడు 3 పాయింట్స్ చదువుకుంటే రాసేటప్పుడు 3 to 4 పాయింట్స్లో వస్తుంది. సో నెక్స్ట్ ఆర్గాన్స్ ఆఫ్ యుఎన్ఓ. సో యుఎన్ఓకి సంబంధించిన ఆర్గాన్స్ ఏంటి, అది అంత ఫంక్షన్ పర్ఫెక్ట్గా చేయడానికి. అండ్ నెక్స్ట్ సార్క్. సో సార్క్లో మెంబర్స్ ఎవరు అండ్ ఏంటి అని డీటెయిల్స్ రాయండి. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డినరీ బిల్ అండ్ మనీ బిల్. ఆర్డినరీ బిల్కి మనీ బిల్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి. సో ఇవి టోటల్గా 30 వెరీ షార్ట్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఆఫ్ సివిక్స్ సెకండ్ ఇయర్ సంబంధించి. అండ్ వీటిని సంబంధించి మీరు ముందుగానే ఒక A4 షీట్ తీసుకోండి. వాటిని అన్నింటిలో కూడా ఒక 3 to 4 లైన్స్ వర్తబుల్ మ్యాటర్ రాసుకోండి. ఆ షీట్స్ అని అలానే సేఫ్గా పెట్టుకోండి. అండ్ ఎగ్జామ్ ముందు జస్ట్ రివర్స్ చేయండి, ఇట్స్ ఎనఫ్. అండ్ ఇంకొక విషయం, మిగతా సబ్జెక్ట్ సంబంధించి కూడా అంటే లాంగ్స్, వెరీ షార్ట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి, డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి, మీకు లింక్స్ ఉన్నాయి, చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్.